వర్క్లో భాగంగా పెబ్బేరు పట్టణానికి వచ్చిన సందర్భంలో స్థానిక ఎస్ఐపై అనేక ఫిర్యాదులు కూడా మా దృష్టికి వచ్చినాయి. ఆ సందర్భంగా తెలంగాణ డీజీపీ కూడా స్థానిక ఎస్ఐ మీద బీసీ పొలిటికల్ చేసే ఆధ్వర్యంలో ఫిర్యాదు చేయడం జరిగింది. బుధవారం ఫిర్యాదు చేసినాం. గురువారం మళ్ళీ పెబ్బేరులో మార్నింగ్ వాక్ కూడా రెండో రోజు కొనసాగింది. మరి మాకు అందిన సమాచారం ప్రకారం పెబ్బేరు ఎస్ఐపై కూడా చర్యలు తీసుకుని అటాచ్ చేసినట్టు మాకు సమాచారం వచ్చింది. నేను 2 days కిందనే తీసుకున్నారు అధికారులు. పూర్తి స్థాయి విచారణ కొనసాగుతూ ఉంది. అతను వేరే జిల్లాకు కూడా అటాచ్ చేసినట్టు కూడా సమాచారం ఉంది మాకు. ఈ సందర్భంగా డీజీపీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే బీసీ పొలిటికల్ చేసి బుధవారం ఫిర్యాదు చేస్తే గురువారమే స్పందించి వెంటనే అటాక్ చేయడానికి నిర్ణయం తీసుకున్నట్టు కూడా సమాచారం ఉంది. ఈ సందర్భంగా స్థానిక ఎస్ఐ ఇంకో దానికి తిరగలేపుతా ఉన్నాడు. రాచాల యుగంధర్ గౌడ్ మీద అతని అనుచరుల మీద భూ కబ్జా కేసు పెట్టాలి పెబ్బేరులో అని చెప్పి చాలామందిని ఒత్తిడి చేస్తున్నట్టు మాకు సమాచారం ఉంది. ఈ సందర్భంగా వారికి ఈ వేదిక నుంచి చెప్తా ఉన్నాం, మీరు చేసే లంగ పనులు లఫుట్ పనులకు మేము ప్రశ్నించేటోళ్ళ మీద కేసులు అంటే ఇష్టం మీకు రాజ్యాంగం ప్రకారం హక్కు ఉందని కేసు రాసిపోతారని చెప్పి మీరు అనుకుంటే అది పొరపాటు. దానికి కూడా పూర్తి ఎవిడెన్స్ ఉండాలి. ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. మీరు ఒకవేళ తప్పుడు కేసులు పెట్టినా దానికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మీరు ఎక్కడ డ్యూటీ చేసినా సరే, జిల్లా కాదు రాష్ట్రంలో ఎక్కడ డ్యూటీ చేసినా బీసీ పొలిటికల్ చేసి నుంచి కూడా మీరు చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం అవినీతి అధికారులకు. మీ చిట్టంగా మాత్రం ఉంది. అవి కానీ బయటకు వదిలితే మీరు తలెట్టుకొని ఎక్కడ డ్యూటీ కూడా చేయలేరు కనీసం. ఒకవేళ మీరు ఇప్పటికే జరిగింది, ఇక్కడ నుంచి అయినా పద్ధతిగా నడుచుకుంటే మీకు బాగుంటుంది, మాకు బాగుంటుంది. లేని పక్షంలో మీరు చేసిన అవినీతి దందాలు, భార్యాభర్తల మధ్య కొట్లాటలు పెట్టిన సంఘటనలు కానీ, చోరీ కేసుల మీరు వసూలు చేసిన డబ్బు కానీ, మీరు ఏర్పరచుకున్న చోరీ టీం కానీ, తర్వాత పోలీసు యూనిఫామ్ వేసుకొని మీరు చేసే అన్ని వేషాలు కూడా మాతో భద్రంగా ఉన్నాయి. అవన్నీ కూడా బయటికి పెడితే అందరు ఇబ్బంది అవుతారు. కాబట్టి మేము కూడా విజ్ఞప్తితో ఉన్నాం. ఎందుకంటే పేద ప్రజల జోలికి వచ్చినందుకే ఈరోజు మీ మీద కంప్లైంట్ చేయడం జరిగింది. మొన్న మేము ల్యాండ్ ఇష్యూలో కూడా చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్తున్న వేదిక నుంచి, అవతల వ్యక్తితో ఏమి డాక్యుమెంట్లు ఉన్నా తీసుకురండి, మీడియా సమక్షంలో షో చేయండి, మేము సిద్ధము, బీసీ పొలిటికల్ చేసి మేము సిద్ధము. ఎందుకంటే వించర్లేషన్లకు మీకు గొడవలు ఉంటాయి, సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కొనేవాళ్ళు. ఆ పేద ప్రజల గురించి బీసీ పొలిటికల్ చేసి ఆలోచిస్తుంది. అంతేగాని ఏదో మీరు వన్ సైడ్ కాదు కదా. మేము ఆల్రెడీ ఒక రోజు ముందు టైం ఇచ్చినాం మీకు. అయ్యా మేము ఈరోజు మంగళవారం రోజు మేము చెప్పినాం, మా దగ్గర వాళ్ళు ఉన్నారు, బాధితులు ఉన్నారు, వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి, మీ దగ్గర నుండి తీసుకురండి. మళ్ళీ గురువారం వచ్చినాం, అప్పటికి కూడా వాళ్ళ స్పందన లేదు. ఇప్పుడు కూడా చెప్తున్నారు ఆదివారం. మీరు ఎప్పుడు ఇస్తారో టైం, ఇంకా వారం రోజులు టైం తీసుకోండి, బాధితులను నేను పిలుస్తాము. ఇదే మీడియా సమక్షంలో ప్రెస్ క్లబ్లో మీడియా వాళ్ళందరి ముందు చెప్తాము. వాళ్ళతో డాక్యుమెంట్లు చూపించమను. ఎవరిది న్యాయం ఉంటే వాళ్ళ దగ్గర న్యాయం చెప్తాం. ఇప్పుడు మీరు అధికారులు స్పందిస్తలేనే కదా, అధికారులు ఫిర్యాదు చేయని వాళ్ళ మీద ఉల్టా కేసులు పెడుతున్నాయి కదా బీసీ పొలిటికల్ చేసి ప్రశ్నిస్తూ ఉంది. కాబట్టి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నటువంటి అవినీతి అధికారులు ఎవరిని కూడా ఈరోజు బీసీ పొలిటికల్ చేసి పోరాడుతుంది, వాళ్ళ పైన పోరాడుతుంది, విడిచిపెట్టదని చెప్పి మరొకసారి హెచ్చరిస్తూ, ఈ సందర్భంగా తెలంగాణ డీజీపీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం బీసీ పొలిటికల్ చేసి పక్షాన, పెబ్బేరు ప్రజల పక్షాన. ఎందుకంటే మా ఫిర్యాదు వెంటనే స్పందించి నిర్ణయం తీసుకున్నందుకు మరి అతి త్వరలో పెబ్బేరు కూడా పట్టిన గ్రహణం కూడా పోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. బీసీ పొలిటికల్ చేసి రాచాల యుగంధర్ గౌడ్ గారు ప్రజా సమస్యలపైన, అనేక సమస్యలపైన మాట్లాడుతూ ఉన్నారు, పోరాటం చేస్తూ ఉన్నారు. పెబ్బేరు సంత గురించి ఎందుకు మాట్లాడలేని పెబ్బేరు పట్టణ ప్రజల ఆరోపణ. పెబ్బేరు సంత కూడా ఖచ్చితంగా మాట్లాడతాము. ఆ రోజు ఏంటంటే పెబ్బేరు పట్టణం చాలా పెద్దది. ఆ 2 రోజులు కూడా మాకు ఏంటంటే సమయం సరిపోలేదు. పెబ్బేరు సంతకి ఒక రోజు కేటాయించని కానీ మేము అది ఆ రోజు వాయిదా వేయడం జరిగింది. అది త్వరలో పెబ్బేరు సంత పైన బీసీ పొలిటికల్ చేసి వందలాది మంది సమక్షంలో
దాన్ని పరిశీలిస్తాము, ఆ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము. పెబ్బేరు సంత ప్రజలకు ఇంత వరకు మా వంతు కృషి కూడా మేము చేస్తాం. ప్రజలు